ఈ రక్షణ రంగం అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, అదేమి దానికి ఇన్వెస్టిగేషన్ ఏమీ అవసరం లేదు. సింపుల్ ఆ బడ్జెట్ అలొకేషన్ చూస్తే అర్థమవుతుంది. సో చూద్దాం, నేను వాస్తవాలు తీసుకొని వస్తా. నువ్వు ఏదో టైప్ చేస్తే అది అంగీకరించాం ఇక్కడ. సో యూరియా 2750 ఉంటే సబ్సిడీలో 250కి ఇస్తుంది కేంద్రం. తప్పదు యూరియా, ఎందుకంటే యూరియా తయారు చేయడం కానీ యూరియా దాని డిస్ట్రిబ్యూషన్ కానీ ఎవ్రీథింగ్ కేంద్రం కంట్రోల్లో ఉంది. కాబట్టి రైతులకు బువ్వ పెట్టాలంటే అది బేసిక్ నీడ్. కాబట్టి దేశ ప్రజలందరికీ తిండి పెట్టకపోతే దేశ ప్రజలు బతకరు. కాబట్టి నీకు మోడీకి ట్యాక్సులు కట్టరు. కాబట్టి రైతులకి ఎన్ని చేసినా తప్పు లేదు. పేద సామాన్య భూస్వాములకు కాకుండా పేద సామాన్య రైతులకి, ఒక 5-10 ఎకరాల లోపల ఉన్న రైతులకి ఎన్ని రకాలుగా సహాయం చేసినా తప్పు లేదు. ఓకే, కాబట్టి నువ్వు సబ్సిడీ ఇవ్వడం అదేమి నువ్వు ఘనకార్యం చేస్తలేవు. ఓకే, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇంకా పూర్తిగా 0% ఇచ్చినా తప్పలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూరియా మీద ఆధారపడకుండా, ఓకే, సేంద్రియ పద్ధతిలో వాళ్ళకి పంటలు ఎట్లా మంచి దిగుబడి వచ్చే పంటలు ఎట్లా పండియాలనో అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి. యూరియా మీద డిపెండెంట్ కాకూడదు. ఓకే, ఎందుకంటే అది కూడా మళ్ళీ వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు, లేకపోతే గ్యాస్ని దాన్ని మార్చడము, అదంతా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. కాబట్టి మనకు సేంద్రియ పద్ధతుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి రైతులకి. లేకపోతే పంటలు యూరియా బేస్డ్ కాకుండా వేరే పంటలు వేసడం నేర్పించాలి, కమర్షియల్ క్రాప్స్. సో కాబట్టి అది చాలా ఉన్నది అందులో వ్యవసాయం రంగం. కానీ ఎన్ని ఇచ్చినా తప్పు లేదు. గతంలో కాంగ్రెస్ కూడా రైతులకు అనేక రకాల సబ్సిడీలు ఇచ్చింది, అట్లనే వాళ్ళకి రుణాలు కూడా మాఫీ చేసింది. కేంద్రం ఇప్పుడు మోడీ మాఫీ చేస్తలేడు. కాబట్టి ఆ యూరియా అనేది అది చెయ్యాలి కంపల్సరీ. అది చేయకపోతే నేను తిడతాం. ఓకే, అది బేసిక్ నీడ్. తెలంగాణలో సమ్మక్క సారక్క కొత్త యూనివర్సిటీ వచ్చింది. ఎక్కడ వచ్చిందో నేను కనుక్కొని చెప్తా. ఓకే, సో నువ్వు చెప్తున్న మిగతా నువ్వు 1013 యూనివర్సిటీల పేర్లు ఎక్కడున్నాయో తీసుకురా. అర్థమైందా? సో నువ్వు చెప్పిన అన్నిటికీ నేను కూడా రీసెర్చ్ చేసి వాస్తవాలు బయటకు తీసుకొని వస్తా. నువ్వు చెప్పింది గుడ్డిగా ఎవడు నమ్మడానికి లేదు. మేము గమనించిన కాడికి మెజారిటీ నువ్వు చెప్పిన కొన్నిట్లలో కేంద్ర పథకాలలో కొన్నిట్లలో ఒక రాష్ట్రము ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే 200 ఇస్తున్నది, అంతే. అంతకుమించి గణనీయంగా నువ్వు చెప్తున్న అంత అయితే లేదు ప్రాక్టికల్గా గ్రౌండ్లో అయితే. రాథోడ్ బాయ్, చెప్పరా అన్నావు, చెప్తుంటే గుద్దం ఇస్తుంది. అబద్ధాలని చెప్తున్నావు. నేను చెప్పింది అన్ని గూగుల్ కొట్టుకొని చూసుకో. నేను చెప్పింది అర్థమైతే నీతో ఫైట్ చేయడానికి రానురా. అరే అవులే రాథోడ్ బాయ్. ఓకే, సో నేనేమంటున్నా, ఇప్పుడు నీవు ఎట్లయితే ఇప్పుడు నువ్వు నన్ను ఎడ్డోని చేయగలుగుతావేమో, ఇంకా నీ అంధభక్తులు అంటే ఇక వాళ్ళు ఆల్రెడీ ఎడ్డోళ్ళు అయిపోయారు కావచ్చు. కానీ ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఒక ఊర్లో ఉండే ఒక రైతుని, ఒక కార్మికుడిని, ఒక బస్తీలో ఉండే అన్నని, ఒక కర్షకుడిని, ఇంకో వాళ్ళని అయితే చేయలేవు కదా. వాళ్ళకి వచ్చిందా లేదా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నీవు చెప్పే పథకాలు ఒక్కటి కూడా నేను ఎలిజిబుల్ కాదు, నేను తీసుకోను కదా. అట్లా మెజారిటీ మీడియాలో వస్తున్న వాళ్ళు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, ఇంకోరు కానీ, ఏబో మిడిల్ క్లాస్ కానీ ఇంకా పైన వాళ్ళు ఈ పథకాలకు అర్హులే కాదు కదా. కాబట్టి ఇప్పుడు వస్తున్నాయా లేదని ఎవరిని అడగాలి? ఆ పేదోళ్ళని అడగాలి. సో పేదోళ్ళు మాకున్న సమాచారం మేరకి ఏ పేదోనికి కేంద్రం నుంచి ఏమొస్తలేవు. ఓకే, కొన్నిట్లలో మాత్రమే ఇప్పుడు 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యమో లేకపోతే కొన్ని పథకాలలో 200 ఎంతనో రూపాయలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తే అలా 200 రూపాయలు కొన్ని పథకాలకు యాడ్ అవుతున్నాయి కేంద్రం నుంచి. అంతకు మించి ఇది పెద్ద లెవెల్లో మా బతుకులు మార్చేటి పెద్ద లెవెల్లో వస్తలేవు. సో రానప్పుడు దాన్ని నువ్వు ఇది నేను చెప్పిందే కరెక్ట్ నువ్వు నమ్ము అంటే ఎట్లా కలుస్తుంది? మాకు కూడా అవగాహన ఉంది కదా. ఆ బెనిఫిషియరీస్ ఎవరైనా పబ్లిక్లో వచ్చి మాట్లాడతారు కదా, వాళ్ళకి లబ్ధి చేకూరితే. అట్లాంటిది ఏం లేనప్పుడు మనం ఇంకా పూర్తిగా డేటా తీసుకొచ్చి మాట్లాడతాము ప్రాక్టికల్గా. అది నువ్వు డేటాని దాస్తా అంటే దాగదు కదా. ప్రభుత్వ రిపోర్ట్లు దాగాయి కదా, రాష్ట్ర ప్రభుత్వ రిపోర్ట్లు, కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్లు, లేకపోతే ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వాళ్ళు ప్రాక్టికల్ మొత్తం చెప్తారు కదా. డేటా తీసుకొచ్చి మాట్లాడతారయ్యా అని చెప్తున్నా. నువ్వు చెప్పిందే కరెక్ట్ అని నువ్వు అనుకుంటే ఎట్లా కలుస్తుంది? ఇప్పుడు నువ్వు చెప్పిన యూనివర్సిటీల పేరు సమ్మక్క సారక్క యూనివర్సిటీ అన్నావు, అది ఏడుందో మాకు తెలియదు. ఓకే, సో ఆడ పసుపు కేంద్రం అన్నావు, అది ఏడుందో మాకు తెలియదు. సో ఏడుందో ఆ సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఫోటో పంపి, ఏ ఊర్లో ఉంది ఎక్కడుంది మాకు పంపి, మేము కూడా చూసి తరిస్తాం. ఆ పసుపు కేంద్రం నిజామాబాద్ తెస్తా అన్నారు, అది ఏడుందో ఫోటో తీసి పంపి మేము అప్రిషియేట్ చేస్తాం. ఏదైనా ఉంటే మాకు కనిపించాలి కదా. నువ్వు కాగితం మీద రాసుకుంటే అది అయిపోతుందా? ఎక్కడున్నాయి, ఏ ఊర్లు ఉన్నాయి, దాని ఫోటో ఎట్లుంది మాకు పంపి మేము చెప్తాం.
రేవంత్ రెడ్డి గారిని అడుగు, తెలంగాణలో సమ్మక్క యూనివర్సిటీ ఉందో చెప్పు. నువ్వే రేవంత్ రెడ్డిని ఎందుకు అడగాలి? నువ్వు ఇప్పుడు నీ మోడీ పెట్టింది ఏడుందో నీకు తెలియదా? ఫోటో తీసి పంపిస్తే అయిపోయింది కదా. ఫలానా ఊర్లో ఉన్నది, ఫలానా ములుగు జిల్లాలో ఉంది, ఇంకో దగ్గర ఉంది, ఇట్లా ఉంటుంది ఈ బిల్డింగ్ అని ఫోటో పంపిస్తే అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన బిజీలో ఆయన ఉంటాడు కదా. ఇప్పుడు మోడీని అడుగు అంటే మోడీ చెప్తాడా? మోడీ ఆయన బిజీలో ఆయన ఉంటాడా? ఇప్పుడు నీకు ఎక్కడ ఉందో నీకు ఐడియా ఉంటే ఫోటో పంపి, మేము వెరిఫై చేస్తాం అది నిజమే కదా ఆడు ఉన్నది కనుక్కొని ప్రజల ముందు బయట పెడతాం. పెడితే ఉంటే వేసి అప్రిషియేట్ చేస్తాం, మంచిదే కదా, తప్పేం కాదు కదా. అది కేంద్ర నిధులతో కట్టిర్రా, రాష్ట్ర నిధులతో కట్టిర్రా, అది ఎక్కడ ఉంది, ఏముంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాట్లాడతాం. సింపుల్ కదా. సింపుల్ దాన్ని కాంప్లికేటెడ్ ఎందుకు చేస్తున్నావు? తీసుకురా. గంట కాదు 2 గంటలున్నా 100 గంటలున్నా నువ్వు ఏదన్నా తీసుకురా. ఓకే, నువ్వు చెప్పింది మేము గుడ్డిగా నమ్మము. ఓకే, ఎందుకంటే మీరు పొద్దుగా లేస్తే వాట్సాప్ యూనివర్సిటీ గోధి మీడియాలో ఫేకులే చెప్తారు. ఓకే, మంచి ఎడిటింగ్ చేస్తారు. ఆ యొక్క ఏడిసే ముఖం నవ్వు ముఖం పెడతారు, నవ్వేది ఏడిసే ముఖం పెడతారు. పన్ను ఉంటే కన్ను తీస్తారు, కన్ను ఉంటే ఇంకోటి తీస్తారు. పెండ ఉచ్చామిన వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి నువ్వు చెప్పే బీజేపీ ఆర్ఎస్ఎల్ చెప్పేది ఏది నమ్మము. ఎందుకంటే యూ లాస్ట్ ద క్రెడిబిలిటీ. ఓకే, సుంతి చేయించుకొని ముస్లిం వేషం వేసుకొని హిందువుల మీద దాడులు చేసి ముస్లిం వేషం ప్రచారం చేస్తారు. మీరు ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి మీరు చెప్పేది ఏది నమ్మం. ఓకే, నువ్వు ఏది ఉన్నా తీసుకురా. మా ఇండిపెండెంట్ మేము ఓన్గా రీసెర్చ్ చేసి అప్పుడు అందులో ఎంత వాస్తవం ఉందో ప్రజల ముందు పెడతాం. సింపుల్. ఫోన్లో కొట్టుకోం. మేము ప్రజల్ని అడుగుతాం. ఎందుకంటే లబ్ధి చేకూరేది ప్రజలే. ఫోన్లో కొట్టుకుంటే ఫోన్లో కూడా చెత్త నువ్వే కదా నింపేది, గోధి మీడియా. we know how to get the right information from the right source. సరైన సోర్స్ నుంచి మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఎట్లా పట్టుకురావాలో మాకు తెలుసు. మీ గోధి మీడియాని మేము నమ్మం. సింపుల్. అట్లా చేయరు, గూగుల్లో చేయరు, ఇంకోటి చేయరు. వీ నో హౌ టు గెట్ ద రియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, కనుక్కుంటా. నువ్వు చెప్పిన ములుగులో ఏడుందో నేను కనుక్కొని నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు ఓకే ఎన్ని యూనివర్సిటీలు కొత్తగా వచ్చినాయి 2014 తర్వాత తెలంగాణలో అవన్నీ ప్రజల ముందు పెడదాం. దాంట్లో మోడీ కాంట్రిబ్యూషన్ ఉందా, వాళ్ళంతా వాళ్ళు పెట్టుకున్నారా, ఏముందో అన్ని ఒక ప్రభుత్వానికి ఏమైనా లింక్ ఉందా, రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా, ఎవరు ఎన్ని ఫండ్స్ ఇచ్చారు, ఎవరు ఎంత భూమి ఇచ్చారు, ఎవ్రీ డేటా బయట పెడతాం. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశం మొత్తంలో కూడా నువ్వు చెప్తున్నాయి ఏవైతే నువ్వు ఏమేమో రాసినావు కదా అవి ఎంతవరకు సక్సెస్ అయినాయి అనేది నేను డేటాతో సహా తీసుకొస్తాను. ఖాళీ మాటలు చెప్పాం. మాకు అవసరం అట్లాంటి అవసరము అగత్యం మాకు లేదు. హ్యావ్ పేషెన్స్. ఓకే, సింపుల్. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్. చాలా టైం అయింది. ఈ రాతోడు చాలా నన్ను ఏమంటారు చాలా లెంతీ అయిపోయింది. బట్ దట్స్ ఓకే. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.